బాబు తన అమ్మ మీద ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అతనికేదో గట్టిగా తనపై ఒత్తిడి పెడుతోందనిపించింది. తల్లి తన కొడుకుని చూసినప్పుడు అతని ముఖభావం చిన్నపిల్లాడిలా కాకుండా పెద్దవాడిలా భయం అనిపించింది. గట్టిగా షాక్ గురైన ఆమె అతన్ని తోసేసింది. ఏమైందని అడిగేలోపే అతను మళ్ళీ సాధారణంగా అమాయకంగా మారిపోయాడు. ఆ రాత్రి ఆమె పైజామా మార్చుకుని మంచం సిద్ధం చేసుకుంటుండగా తలుపు తెరుచుకుంది. ఆమె కొడుకు లోపలికొచ్చి తనతో పాటు నిద్రించాలని అడిగాడు. ఆమె సందేహించినా చివరికి ఒప్పుకుంది. అర్ధరాత్రి బాబు అకస్మాత్తుగా కళ్ళు తెరిచి కూర్చున్నాడు. ప్రేమికుడిలా తన చేతిని చాపి ఆమె చెంపను మెల్లగా తడిమాడు. అయితే మరుసటి రోజు ఉదయం అతనికి ఏమీ గుర్తులేదు. అతను హాయిగా తన తల్లితో కలిసి స్టేషన్కు తండ్రిని తీసుకురావడానికి వెళ్ళాడు. కుటుంబం సంతోషంగా కనిపిస్తోంది. ఆమె పుట్టినరోజున ఇంట్లో పార్టీ జరిగింది. ఆమె ఒక క్షణం అతిథులతో నవ్వుతూ ఉంటే మరో క్షణం భర్తతో ప్రేమగా మాట్లాడుతోంది. అప్పుడామె తన కొడుకును చూసింది. అతని కళ్ళలో కోపం, అసహనం కనిపించింది. ఆమె ఏమైందని అడగబోతుండగా బాబు పరుగెత్తి వెళ్ళిపోయాడు. తర్వాత వంటగదిలోకి వెళ్ళినప్పుడు కొడుకు గొంతు విన్నది. నువ్వు అంటే నాకిష్టం లేదు అని చెప్పి పై అంతస్తుకు పరిగెత్తాడు. ఆమె వెంట వెళ్లబోతుండగా అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయాయి. మొత్తం చీకట్లో ఆమె నేలపై పడిపోయింది. కొద్ది సెకన్ల తర్వాత